బీపీకే చిల్క ప్రవీణ్ సార్ మీకు అండ్ విశారదన్ సార్కు కవిత మేడం గారు చివర్లో హ్యాండ్ ఇస్తే పరిస్థితి ఏంది? నాకు తెలిసి ఆరు సినిమాలో ద్రోహం ద్రోహం అనే సాంగ్ పెట్టుకొని బాధపడకూడదు అనేది నా అభిప్రాయం. బీఆర్కే మిత్రుడా, ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేదానికి మేమన్నా కొండ మించెళ్ళి బంగీ జంప్ చేస్తానమా, లేదా మనిషికో ప్యారిస్ షూట్ ఏమన్నా అడిగి ఆ లోయల్లోకి దునుకుతానమా? రాజకీయ ప్రయాణాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం ఉండదనేది అందరికీ తెలిసిందే. ఇక తల్లిని నమ్మము, తండ్రిని నమ్మము అంటే ఎట్లుంటుంది? అదేవిధంగా ఒక పార్టీ అధినేతను కూడా విశ్వసించాలి ఎప్పటికప్పుడు. పార్టీ అధినేత చెయ్యి పట్టుకొని నడవాలి. ఆ అధినేత ఇచ్చిన సలహాలు సూచనలతోటి మనం సమాజంలో కొట్లాడాలి. పరుగే మొదలు పెట్టక ముందు నేను ఉరుకుతా అంటే మధ్యలో పడిపోతానేమో, నా కళ్ళకు చక్కెరచ్చి పడిపోతానేమో అనే అనుమానాలు ముందే పెట్టుకుంటే ఇక జీవితం ముందర పడది. కాబట్టి మిత్రమా, నీ అనుమానాలు నీకుండొచ్చు, కానీ మా నమ్మకాలు మాకున్నాయి, మా విశ్వాసాలు మాకున్నాయి. దాన్ని మేము ఎప్పుడు అనుమానంగా తీసుకోలేదు, తీసుకోము కూడా. అధినేతను నమ్ముతాం, ఈ సమాజాన్ని నమ్ముతాం. సమాజం మా అడుగులను చూస్తుంది, మా ప్రశ్నించే తత్వాన్ని చూస్తుంది, మా పోరాటాన్ని చూస్తుంది. మాకు ఏదో ఒక రోజు గొడుగు పడుతుంది. కాబట్టి అనుమానం అనేది మాకు లేదు. అది కవిత గారి మీద అనుమానం లేదు. సమాజంలో ప్రశ్నిస్తున్న వారికి అండగా నిలబడే ప్రజల మీద కూడా ఈ సమంతా కూడా అనుమానం మాకు లేదు.